ఎవడో ఉన్నాడు అలా లోపల. ఇక దమ్ము ధైర్యం ఉంటుంది. అది సౌండ్ వినిపిస్తుంది కదా వెనకాల నుంచి అడిచిదా. Please like and subscribe Horror Room channel. ఎలా అరుస్తుంది చూసారు? అది మీ ఫ్రెండ్ అంటారు. అది తను అదిగో ఏడుస్తుంది. లైట్ చూపించవద్దు అందుకే టీఆర్పీ కోసం వేసుకుంటారని కేసు మాత్రం క్లియర్ చేయదు. పేపర్లో వచ్చింది తన తల ముండెం సెపరేట్ అయ్యి ఇక్కడ గైస్ ఇక్కడ జరిగింది ఏంటంటే స్టోరీ అయితే నేను 1 minute చెప్పేస్తాను ఫాస్ట్గా. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే స్టోరీ వేరే వీడియోలో ఫస్ట్ పార్ట్లో అయితే క్లియర్గా చెప్పాను. ఆ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసి అప్పుడు ఈ పార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. లేదు ఇదే పార్ట్ కంటిన్యూ చేస్తా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అయితే వినండి. ఇక్కడ ఏం జరిగింది అనేది ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు డాక్టర్ రమేష్ అనే ఒక అతని ఇల్లు అన్నమాట ఇది. ఆ ఇంట్లో అతను డిప్రెషన్ వల్ల ఊరేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత ఇల్లుని వదిలేశారు. అది అబాండన్ అయిన తర్వాత అక్కడైతే మర్డర్ జరిగిందనమాట ఒక ట్రాన్స్ది. సో తలకాయ డెడ్ బాడీ సపరేట్ చేసి పడేసి అక్కడ వదిలేశారు. సో ఆ స్టోరీయే ఇదన్నమాట. సో ఈవిడ తన ఫ్రెండ్ అనమాట. తన ఫ్రెండ్కి చూడాలనిపించి ఆ ఏరియాకి వస్తే అది దెయ్యం పట్టేసింది. తన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ ఫోటోలో ఉంది కదా, తను మౌనిక. తన ఫ్రెండ్ చంపేశారనమాట తన ఫ్రెండ్ని. తన ఆత్మ ఈమెలకు దూరింది. అసలు ఎవరు చంపారో తెలుసుకుందామని నేనైతే ఈ ప్లేస్కి వచ్చాను. సో ఇక్కడైతే వచ్చిన తర్వాత విచిత్రమైన సౌండ్లు, ఏడుపులు, రకరకాలవన్నీ వీడియోలో అయితే రికార్డ్ అయ్యాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ పారానార్మల్ యాక్టివిటీస్ ఇంతటితో ఆగవని నాకైతే తెలుసు. సో ఇంతకన్నా ఘోరమైన వీడియోలు ఇంకా తీస్తాను. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లు ఇంకా ఘోరంగా ఉంటాయి. ఈ ఎపిసోడ్ అయితే అంతకు మించి ఘోరంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి గైస్. దెయ్యాల కొంపలో దెయ్యాల వేట. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. నారాబాబు బొమ్మని వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, వీళ్ళైతే మన ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఓకే, కానీ ఇక్కడ ఉంది మామ దెయ్యం భయంకరంగా. సో నీ కెమెరా నువ్వు తీసేసుకో. ఇంకా పోదామా? అలా ఏం జరుగుతుందో చూద్దాం. చాలా రూమ్ ఉన్నట్టు ఇది. ఎవరైనా ఉన్నారా? తిన్నా అక్కడ ఏదో ఉందా? అక్కడ ఏదో ఉందరా? ఏంటది? ఖర్చు అవసరమా? అవసరం కాదు, మనం తప్ప. ఏదో ఉందరా అక్కడ. ఇదొక్క ఏ ఎవరా అది? ఇక్కడ పారిపోయాడా? పరిగెడుతున్నట్టు కల్లారా కనపడ్డాడు రా. ఈ సామాన్లన్నీ వాడియే అనుకుంటా. అవునా, అందుకే వచ్చినట్టున్నాడు రాడు. వెయిట్ ఇక్కడే ఉండు. కిందికి కూర్చోట్లా, కిందికి వచ్చారు. ఎవడో ఉన్నాడు రా లోపల.
చూసుకో. క్రీపీ ఉంది మామూలు కాదు. ఇక్కడే ఇలాగ పరిగెట్టాడు రా ఒకసారి అటు ఎవడో తెలీదు ఇట్లా జాగ్రత్త. ఎగ్జాక్ట్ దారి రా ఇది అటు వెళ్ళిపో పద. మీరు జాగ్రత్త జాగ్రత్త. వాళ్ళు లోపలికి కానీ వెళ్ళుంటారంటావా? ఏం కనిపించట్లేదు భయ్యా. ఎవరైనా ఉంటే బయటికి రండి. ఇది జస్ట్ గోస్ట్ హంటింగ్ వీడియో. మనుషులు ఎవరైనా ఉంటే బయటికి రండి. ఆత్మలు ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే. అది ఈ సౌండ్ వినిపించింది కదా, వెనకాల నుంచి వచ్చిందిరా. అదే కదా. ఎవరు? అరే బయట ఉండడం బెటర్ కదా, అడుగు పందులు అవన్నీ వస్తాయి. లోపలికి పోతా ఫస్ట్. చలో. ఎవరైనా ఉన్నారా లోపల? నాకు ఒక క్లారిటీ ఇవ్వలేదు మీరు. ఆ డెడ్ బాడీ ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో పడింది? అటు సైడ్ అటు సైడ్ పడింది. ఇటే ఉన్నది. ఇటు నుంచి వెళ్ళొచ్చా? అటు నుంచి ఇటు నుంచినే వెళ్ళాలి. ఏమన్నా మనుషులు ఉంటే రాళ్ళు తీసుకు పట్టిన కొడతారు. ఎవరు అడిచేది అక్కడ? రేడియో వాయిస్ అది రేడియో వాయిస్ లాగా ఉంది కొంచెం. ఎవరది? తన పేరేంటో మర్చిపోయాను. తన పేరు ఆయిషా. ఆయిషా? ఆయిషా గారు, మీ ఫ్రెండ్ని తీసుకొచ్చారు నీకోసం. మాట్లాడచ్చు కదా వచ్చి. ఏ అదిగో ఏడుస్తుందిరా, చూసావా? లేడీ వాయిస్లో అటు కొంచెం భయంకరంగా ఉంది. ఏంటో మరి. తను కూడా ట్రాన్స్లేట్ ఎక్కడ వాయిస్ చూసేవాళ్ళ పాడేసింది ఇక్కడ. తన అదే ఆ ప్లేస్కి వెళ్దాం చెప్తుంది. ఆయిషా
పిలవండి ఒకసారి, మీరు పిలిస్తే ఆయిషా రా ఆయిషా, భయపెట్టక ఆయిషా రా ఆయిషా, చూడబుద్ధి అవుతుంది ఆయిషా. పిలవండి అంటే మీరు పిలిస్తే ఒకసారి రావచ్చు కూడా, బెస్ట్ ఫ్రెండ్ కదా. ఆయిషా రా ఆయిషా. ఆయిషా ఆయిషా భయం అవుతుంది ఆయిషా రా ఆయిషా. ఎన్నిసార్లు చూసినా ఇక్కడ అసలు sounds. సార్ పిలవండి. ఆయిషా చెట్టు దగ్గర చెట్టు దగ్గర ఇక్కడ ఆయిషా రా ఆయిషా. ఆయిషా రా ఆయిషా, భయం అవుతుంది ఆయిషా. ఆయిషా ఏడవకండి మీరు, ఆయిషా ఏడవద్దు. హలో మౌనిక గారు, మీ ఫ్రెండే కానీ ఆయిషా రా ఆయిషా, భయం అవుతుంది. మనం ఏం చేయాలి, తను ఎమోషనల్ అవుతుంది, మనం ఆపలేం కదా. తన దగ్గర నుంచి మనం చూద్దాం కదా. హ్మ్? తన ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా ఉంచుతారా పాపం. పిలవండి, మీరు కూడా పిలిస్తే ఏమైంది, మీ ఫ్రెండే కదా. నీకు తెలుసా ఆమె ఇంతకు మర్చిపోయినా? ఈమెతో ఉండేదా ఆమె? ఈమెతో ఉన్నా. అచ్చా, ఏడవద్దు మీరు. ఆయిషా రా ఆయిషా, చూడబుద్ధి అవుతుంది ఆయిషా. ఏమండి వెళ్ళొద్దు అలా, తను ఆత్మ ఇప్పుడు మనిషి కాదు, కొంచెం రిలాక్స్గా ఉండండి, ఏం కాదు. ఆయిషా రా ఆయిషా. తను ఎవరైనా కంట్రోల్ చేయండి, తను ఏడుస్తుంది కదా. కానీ ఇంకా నువ్వు వదిలేమన్నా అది ఎమోషనల్ అవుతుంది, బాధని దిగమింగ వదిలేయాలరా. ఎన్నాళ్ళని గుర్తుపెట్టుకుని ప్రతిరోజు ఏడిస్తే ఉన్న జీవితం నాశనం అవుతుంది. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే తను వచ్చి చెప్పడమే, తనను చంపింది ఎవరనేది. ఆ 6 మందిలో ఒక్కడ దొరికినా చాలు, తన ఆత్మకైనా శాంతి జరుగుతుంది. మౌనిక గారు ఏడవకని చాలు, కానీ కూర్చోండి మీరు. ఆయిషా రా ఆయిషా, నేనున్నా కదా ఆయిషా రా ఆయిషా. ఒకసారి నేను గుర్తు తెచ్చుకో ఆయిషా. రాయిషా, మనం తిరుగుదాం రాయిషా, నా తోడుకు రాయిషా. సర్లే, మనం మనం వెళ్దాం. ఇక్కడ కూర్చోండి మీరు కొంచెంసేపు కదా. ఇట్లా అసలు ఎవరున్నారు చూపు. చాలా పాటుపడిపోయాను పిల్లలు. లైట్ ఫోకస్ మనుషులు కూడా ఉన్నారు. ఆయిషా, మిమ్మల్ని అక్కడ కూర్చోమన్నా కదా, ఎందుకు వచ్చారు మీరు? ఆయిషా నా దగ్గరే ఉంది. ఆయిషా అరే మళ్ళీ చూసుకుంటాను. ఆయిషా రా ఆయిషా, ఇక్కడేనండి. ఇక్కడ ఈ ప్లేస్ అన్నారు కదా. ఆయిషా రా ఆయిషా. అదేనండి, అదే ప్లేస్. ఆ కుండ దగ్గర ఇందాక చూసాను.
ఇక్కడ ఏదో దారి ఉందిరా, లోపలికి ఏదో జరిగేటట్టు ఉంది ఇక్కడ. లోపల ఎవరైనా ఉన్నారంట సైకో వాళ్ళు. ఉండొచ్చు కానీ వద్దు, వెళ్ళొద్దు. వెళ్ళొద్దా? వద్దు. వెళ్ళొద్దు అన్నావంటే నాకు వెళ్ళాలనిపిస్తుందిరా. నాకు అడ్వెంచర్ చేయడమే కావాలి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వద్దని చెప్పినా కదా. అదే నరేంద్ర, అక్కడ ఏముందో అరే చూద్దాం. వద్దురా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు. ఏమైందిరా? అరుపులు పడుతున్నాయి అక్కడ. ఎవరైనా ఉన్నారంటావా? క్రేజీగా ఉన్నాయి అరుపులు అయితే. ఆత్మనా లేకపోతే ఎవరైనా మనుషులు ఉన్నారా? ఆత్మరా బాబు, ఆత్మకైతే మనిషికి నాకు తేడా తెలీదా? అందుకే నేను వెళ్ళొద్దు ఒకసారి ఇట్రా వెళ్ళొద్దు దుంకు. డేంజర్ అని సరే చెప్తాను. ముగ్గురు అటు నుంచి రండి, రండి పర్లేదు. ఇంతకు మించి వెళ్ళొద్దురా రే, చెప్పింది అర్థం చేసుకో. అదిగో చూసావా సౌండ్? అవును, ఎవరిదో సౌండ్ వస్తుంది. ఇట్లా ఒకసారి కెమెరా నాకు. ఎలా అరుస్తుంది చూసారా? అది మీ ఫ్రెండ్ అంటారా? అది తను నరేంద్ర, నీకేమనిపిస్తుందిరా? తనే అనుకుంటా. భయంకరంగా అరుస్తుంది కదా బాబు. ప్లీజ్ పోదాం రండి. వెళ్దాం ప్లీజ్ అబ్బా, ఎందుకు మీ ఫ్రెండే కదా. మాకు భయం అవుతుందండి. ఏం కాలే. నువ్వు వెనకాల ఏమన్నా ఉన్నా? అబ్బా ప్లీజ్ అబ్బా, వెళ్ళిపోదాం కదండి. ఏయ్ అబ్బా ప్లీజ్ నరేంద్ర, ప్లీజ్ పోదాం రండి. గట్టి కూర్చుని సౌండ్. ప్లీజ్ అబ్బా, వెళ్ళిపోదాం కదండి, భయం వస్తుంది. అదిగో ఏడుస్తుంది. గట్టి కూర్చుందిరా. నాకు భయం వేస్తుంది అబ్బా, వెళ్ళిపోదాం పదండి ప్లీజ్. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి. అబ్బా ప్లీజ్ వెళ్ళిపోదాం. ఎవరది ఏడ్చేది ఇక్కడ? హే, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మెంటలా నీకు? అమ్మా ఆయేషా ఏడవకు, ఆయేషా ఏడవకు, నీకే చెప్పేది. ఆయేషా ఎక్కడన్నా నువ్వు? ఏడుపు వస్తుంది కానీ అసలు నువ్వేనా ఆయేషావేనా కాదా? భయ్యా గాయస్, అది ఏ దెయ్యమో కన్ఫర్మ్ లేకుండా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఆయేషా నువ్వేనా? అది నువ్వుగా కాదా చెప్పు. ఆయేషా నువ్వేనా నిజంగా? అది ఆయేషా ఉండి అక్కడ వెయిట్ చేయండి, వస్తున్నా. గైస్, అది ఆయేషా ఆత్మ లేదంటే వేరే వాళ్ళ ఆత్మ అనేది కన్ఫర్మ్ లేదు. అదిగోండి అరుస్తుంది, ఎగ్జాక్ట్గా ఇక్కడే అరుస్తుంది. అది అరుస్తుంది. అదే కదా, మీకు కూడా వినపడుతుందా? గట్టిగా అరుస్తుంది అది. ఏయ్ ఆగన్నారు. హలో తొందర పద, లైట్ చూపించే వాళ్ళకి, అందుకే నాకు కెమెరా. నేను చూపిస్తాను.
మీకు చెప్పాను అదంతా వద్దన్నది తను మీ ఫ్రెండ్ అంటారా ఆయేషనా కాదు చెప్పండి. ఆయుషానండి ఆయుష్ అంటే చాలా భయం అవుతుంది. ప్లీజ్ పోదాము. వెళ్ళిపోదాం. అరే చనిపోయిన తర్వాత సేమ్ వాయిస్ అలాగే ఉంటుందా లేదంటే మారిద్దా ఆత్మది? మారదనుకుంటా, అలాగనే ఉంటుంది. అసలు changes ఏం ఉండవు. భయపడకండి అని చెప్పాను తనిష్క గారు. ప్లీజ్ పోదాం ప్లీజ్. తనే అంటారా? ప్లీజ్ ఖచ్చితంగా. పోదామండి. తనే అండి. చాలా భయం వేస్తుంది. ప్లీజ్ తనుష్క, నాకు భయం వేస్తుంది తనుష్క. ఆయేషా అబ్బా ప్లీజ్ పోదామన్నా. మీరు ఉండండి, చాలా భయం అవుతుంది. ప్లీజ్ నేను మీకు తమ్ముళ్ళు అంటాను, అన్న అనకండి. చిన్నోడిని కదా, అబ్బా ప్లీజ్ వెళ్ళిపోదాం పదండి. ఏం కాదని చెప్తున్నాను కదా, మీకోసమే కదా వచ్చింది. తను చంపిన వాళ్ళు ఎవరో తెలిస్తేనే కదా తన ఆత్మశాంతి అయ్యేది. కానీ చాలా భయంకరంగా. ఒకప్పుడు ఈ న్యూస్ ఎంత వైరల్ అని తెలుసా? పేపర్లో వచ్చింది అంతే. పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో కూడా వేయలేదు. టీఆర్పీ కోసం వేసుకుంటారు కానీ కేసు మాత్రం క్లియర్ చేయరు. పేపర్లో వచ్చింది, తన తల మొండెం సెపరేట్ అయ్యి ఇక్కడ పడింది. అంత ఘోరంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఘోరాది ఘోర పనులు అయితే మనుషులు చేస్తారని. మీరేంటని బాబు రెడ్డి పేరు పెట్టుకుని వెళ్దాం వెళ్దాం. సౌండ్ చేసావు, ఎక్కడ వస్తుంది? మనం ఎక్కడికి వెళ్తే అక్కడే సౌండ్ వస్తుంది. ఇంకా ప్లీజ్ అన్న పోదాం. ప్లీజ్ వెళ్ళిపోదాం. ఒక్కడ వెళ్తే కనపడుతుందేమో అని నా డౌట్, అందుకని నేను వెళ్తాను. ఎక్కడరా? ఎక్కడ కనిపించింది? పాస్ అయినట్టు కనిపిస్తుంది బ్లాక్ షాడో. అవునా? వెళ్ళిపోదాం ప్లీజ్ పదండి. ఎవరది అక్కడ పాస్ అయింది? హలో, నేను 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో ఇలా పాస్ అయింది తెలుసా దెయ్యం, నైట్ విజన్ కెమెరా పెడితే. ఇక్కడ? నిజం రా, నువ్వు రాలేదు కాబట్టి నీకు తెలియదు. రైట్, లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో ఇటు నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోయింది దెయ్యం. సౌండ్ అవును చూసా ఎలా వస్తున్నాయో. అదే మనం భయపెట్టాలని ఫిక్స్ అయిపోయింది. కొన్ని వాటర్ బాటిల్ ఉన్నాయారా అసలు? వాటర్ బాటిల్ ఇరా, ఏదో ఉందిరా ఖచ్చితంగా. ఒకసారి సౌండ్స్ ఇటు నుంచి వస్తున్నాయి. ఇటు వెళ్దాం కదా. ఇటే వచ్చింది బస్లో. అదే ఎక్కడ పడితే అక్కడ వస్తున్నారా ఈ చెత్త సౌండ్. మొత్తం మొత్తం చెప్పులే ఉన్నాయి. గుడి దగ్గర కొట్టేసిన చెప్తున్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు అప్పట్లో? ఎవరు లేరండి. లేరా? మీరు మీ ఇద్దరు మాత్రం ఉండేవారా? మీరు రూమ్ ఫ్రెండ్ ఒక్కరు, మేము ఇద్దరం ఉండే ఎటు పోయినా కానీ మేము ఇద్దరం. ఇక్కడ మనుషులు ఉంటున్నారా, దెయ్యాలు ఉంటున్నాయా, ఏం అర్థం కావట్లేదు. అవన్నీ నీకు ఎందుకు వదిలేసాయి?
ఇదేంట్రా మా జీవితం ఏంట్రా అలా కూర్చున్నామే వద్దురా పద